హాయ్ హలో ఫ్రెండ్స్. అన్న నేనైతే ఇక్కడ గ్యాస్ లైన్లో ఉన్నా గచ్చిబౌలిలో. ఇక్కడైతే ప్రెషర్ ఫుల్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 5 to 9 ఈవినింగ్ టైంలో క్లోజ్ చేస్తారు పంపు. ఎందుకంటే ట్రాఫిక్ టైం కాబట్టి గ్యాస్ దొరకదు ఇక్కడ. ఇప్పుడైతే గ్యాస్ లైన్లో ఉన్నా. పొద్దునేమో చలికి చచ్చిపోతున్నాం, సాయంత్రం ఏమో ఎండకు సురతాన్ని ఎండ కాలుతుంది, వేడవుతుంది. ఎట్లా చేసినా తలకాయ నొప్పి. అన్న కొద్దిగా జాగ్రత్తగా నడపండి. అందరూ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. నేను ఇంతకుముందు 2 యాక్సిడెంట్ చూసిన. మన క్యాబియే కస్టమర్ ఉండడం వల్ల నేనైతే హెల్ప్ చేయలేకపోయినా. అందరూ జాగ్రత్తగా నడపండి. అయితే పొద్దున్న నుంచి అయితే ఒక 3-4 ట్రిప్పులు కొట్టిన 1800 అయితే అయినాయి అన్న. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ నింపుకొని సాయంత్రం స్టార్ట్ చేసుకుంటా, ఇంకో 800 చేసుకొని వెళ్ళిపోతా అన్న. బుకింగ్లు అయితే ఏం లేవు. ఎయిర్పోర్ట్ పోయి ఎంటీ వస్తున్నా. ఇప్పటికీ 2 సార్లు ఎయిర్పోర్ట్ పోయి ఎంటీ వచ్చిన. జాగ్రత్తగా చూడండి. బుకింగ్స్ ఏం లేవు. కొత్త బండ్లు కొనే వాళ్ళకి చెప్తున్నా, బండ్లు కొంటున్నారు కానీ ఊబరోడు ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం దాకా ఇస్తాడు కంటిన్యూ. దాని తర్వాత బుకింగ్లు ఏమి ఇయ్యడు. ఆగమవుతారు మీరు. నేనైతే ఎంటీ వస్తున్నా. 2 సార్లు ఎంటీ వచ్చిన. నేనైతే 3 సార్లు ఎంటీ వచ్చిన ఎయిర్పోర్ట్ వెళ్ళి. గ్యాస్ బండి కాబట్టి నాకేం పరగబడతలేదు. హాఫ్ ట్యాంక్ గ్యాస్లో అయితే 1800 చేసుకున్నా. టాప్ రోడ్ కాబట్టి మైలేజ్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మరి పెట్రోల్ బండి వాళ్ళు అన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారో తెలుసలేదు. మరి పెట్రోల్ అయితే ఏం మిగలదు. కారోబార్ అయితే మొత్తం డల్లు. బండ్లు అయితే కొన్ని వేలలో పెరిగిపోయినాయి. కొన్ని సంవత్సరాలు అయితే ఎన్ని లేవు వెహికల్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.